డైలీ బేసిస్ మీద షుగర్ ఉన్న వాళ్ళు డైట్‌లో ఏ ఫుడ్ యాడ్ చేసుకోవచ్చు అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే మీకొక 7 ఐటెమ్స్ చెప్తాను. ఇది మంచిగా మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. వీక్‌నెస్ గూడా ఏముండదు. మంచిగా హెల్తీగా ఉంటారు. డైలీ గూడా తీసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీరు ఈ బాదాం గాని, డ్రై ఫ్రూట్స్ బాదాం గాని, వాల్‌నట్ గాని లేకపోతే ఈ స్ప్రౌట్స్ ఇవి తీసుకోండి. సెకండ్ ఏంటంటే ఈ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. డైలీ ఏంటంటే లో ఫ్యాట్ మిల్క్ అంటే టోన్డ్ మిల్క్ మీరు ఒక 1 గ్లాస్ మిల్క్ అలా తీసుకోవచ్చు. వీలైతే 2 టైమ్స్ గూడా తీసుకోవచ్చు. మూడోదేంటంటే కర్డ్, పెరుగు గూడా మీరు తినే ఫుడ్‌లో కర్డ్ గూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లో మంచిగా ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఫోర్త్ ఏంటంటే ఎగ్ వైట్స్. ఎగ్ వైట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డైలీ 1 తీసుకోవచ్చు. లేకపోతే 2 అలా తీసుకోవచ్చు. మాక్సిమం 3 గూడా తీసుకోవచ్చు. దాంట్లో ప్రోటీన్ మంచిగా ఉంటుంది గాబట్టి మీకు వీక్‌నెస్ అనేది ఏముండదు. మరి ఎగ్ యెల్లో అంటే మరి మీకు కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్ ఇలా ఏం లేదు అంటే డైలీ ఒక ఎగ్ యెల్లో గూడా తీసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ ఏంటంటే ఈ కీరా, క్యారెట్ ఈ సలాడ్స్ ఉంటాయి గదా! అవి గూడా మీరు తినే ఫుడ్‌లో డైలీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్రూట్స్. ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లెక్క ఫ్రూట్స్ మాత్రం తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి గాబట్టి, ఏదైతే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న, షుగర్ ఉన్న వాళ్ళు ఏవి తీసుకోవాలో అవి మీరు ఈవినింగ్ టైమ్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఫైనల్‌గా ఏంటంటే డైలీ ఒక 3 లీటర్స్ వాటర్ మాత్రం పక్కాగా తీసుకోండి. ఇవి డైలీ బేసిస్ మీద మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. హెల్తీగా ఉంటారు. వీక్‌నెస్ కూడా ఏముండదు. మీరేం తీసుకుంటున్నారు డైలీ బేసిస్ మీద అది కూడా కామెంట్ చేయండి. థాంక్ యూ.